హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఇప్పటి వరకు ఎవరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో షేర్ చేయండి అని అడగలేదు. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారేమో బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక్క పాపకు కూడా అమ్మఒడి పడలేదు. 3 బిడ్డలు నాకు. నేను లారీ డ్రైవర్ని. ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఫీజు రింబర్మెంట్ పడాలా, 2 పిల్లలకి. ఓ పాపకు అమ్మఒడి పడలేదు. సచివాలయం చుట్టూ కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాం, కానీ వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు నేను లారీ ఓనర్గా ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడిని. ఎప్పుడు ఒక 6 ఏళ్ళ క్రితం. 6 ఏళ్ళు అయింది మేము ఇన్కమ్ ట్యాక్స్ బంద్ చేసి. కూడా ఇన్కమ్ ట్యాక్స్లో కూడా లెటర్ ఇచ్చినాం, మేము ఇప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు, కావాలంటే చూసుకోండి అని చెప్పినాం. వాళ్ళు కూడా స్పందించలేదు. వీళ్ళు చూస్తే ఎప్పుడు పోయినా కానీ అప్డేట్ చేస్తున్నాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా అయిపోయింది. కనీసం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్న మాకు డబ్బులు పడతాయి అనుకుంటే వీళ్ళ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు దాకా పడలేదు. ఇక చూస్తే నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అంటారు. ఎక్కడి నుంచి పడాయిస్తామో ఎక్కడి నుంచి బచాయిస్తామో అర్థం కావడం లేదు. నేను లారీ డ్రైవర్ని, 3 బిడ్డలు. ఏం చేయాలి? మైకులు పట్టుకుని మాత్రం గొప్పగా చెప్పుకుంటారు ఏకంగా, మేము ఇది చేసినాం అది చేసినామని. ఈ సచివాలయంలో ఉద్యోగస్తులు మాత్రము ఏదో ఆ టైంలో ఎవరు ఉద్యోగాలకు అప్లై చేయక, ఆ సచివాలయంలో ఉద్యోగం ఏం చేస్తామని చేయక, ఇది ఎన్నాళ్ళు ఉంటుందో పోతుందో అని చెప్పేసి అప్లై చేయక, ఎక్కడెక్కడ పనికి మాలిన వాళ్ళకల్లా ఉద్యోగాలు వచ్చేసినాయి సచివాలయంలో. వాళ్ళకు టాలెంట్ లేదు, పాడు లేదు. కనీసం ఇతనికి ఇన్ని తూర్లు తిరుగుతున్నాడు, ఇతని సమస్య ఏమే, దీన్ని సాల్వ్ చేద్దామనేదే లేదు. ఏదో టైంకి వచ్చినామా, టైం అయిపోయిందా, వెళ్ళిపోయినామా, నెల వచ్చిందా, జీతం ఎంచుకున్నామా, అంతే. కొంచెం దీన్ని షేర్ చేయండి సార్, ఎవరైనా కానీ చూసిన వాళ్ళందరూ.